సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. మీ పేరు? మీనా కుమారి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది పుట్టినూరు అమలాపురం తెలుసా. ఇక్కడ అక్కగారు కోళ్ళు కొడుకు ఉంటే కంచరపాలని వాళ్ళ దగ్గర ఉందామని వచ్చానండి. నేను మాది బాల్య వివాహం అయితే ఆయన వేరే పెళ్లి చేసుకున్నారు. నేను 10 సంవత్సరాల వయసులోంచి ఆర్టిస్ట్ని. ఏంటి డ్రామాలు, సినిమాలు, సీరియళ్ళు చేశాను. సీరియల్స్ లో కూడా సాయి సీరియల్, సినిమా, సృష్టి రహస్యాలు, లేచింది మహిళా లోకం, బాలనాగమ్మ, హరిశ్చంద్ర, పెద్ద పెద్ద చింతామణి, పెద్ద పెద్ద ఆడాను. అయితే ఇంకా బాబుని ఇంజనీర్ చదివించాను కష్టపడి. ఆయన ఉద్యోగానికి వెళ్ళి చనిపోయాడు. టెప్పర్ గుద్దేసింది. ఏం జాబ్ చేసేవారు? ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ చదివాడు. బాబు కాదు, మీ వారు. ఆయన వ్యవసాయం చేసేవారు, వేరే పెళ్లి చేసుకున్నారు. ఈ నాటకాలు మానేయమంటే నేను మానండి అనేసి అంటే సరే అని ఆయన వేరే పెళ్లి చేసుకుంటే నేను ఈ నాటకాల్లోనే ఉండిపోయాను. బాబుని చదివించుకున్నాను, ఇంజనీరింగ్ చదివించాను. జనవరి 5న వెళ్ళాడు ఉద్యోగానికి, 9న జాయిన్ అయ్యాడు, 14న చనిపోయాడు. నా పరిస్థితి మారిపోయింది. ఎవరూ లేరు, అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు. అయితే అక్కగారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూడలేకపోతే అక్కగారు కోళ్ళు కొడుకు దగ్గర ఉందామని వచ్చాను. పెన్షన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉందామని వస్తే వాళ్ళు గొడవలు పడి వాళ్ళు విడిపోతే నేను వేరే ఇల్లు తీసుకుని ఉన్నాను. వేరే ఇల్లు తీసుకుని ఉంటే ఇంకా వాళ్ళు నీ గురించే విడిపోయారు అని అన్నారు. ఆ మాట పడలేక నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను బాబు అని అబ్బాయి ఫ్రెండ్ బాబు పోయిన దగ్గర నుంచి ఆయనే చూస్తున్నాడు. తర్వాత నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను బాబు అంటే ఇలాగ వాన ప్రస్తావన వాళ్ళ ఫ్రెండ్స్ని ఇక్కడ తెలుసుకుని నన్ను ఇక్కడికి చేర్చారు. ఈ బాబు అడ్రస్ అది తెలియదండి నాకేమీ. ఆ బాబాయ్ చేర్చాడు. ఫ్రెండ్స్తో మాట్లాడి టీవీ సెల్లో చూపించి ఇక్కడే అని సార్తో మాట్లాడి అన్నీ చేసి ఇక్కడ డబ్బులు ఏమన్నా కట్టమంటే కడతామనంటే ఆవిడకి ఏమన్నా ఉందా అని అడిగారట. ఏమీ లేదు బాబు, నేనే చూస్తున్నానండి అబ్బాయి పోయిన దగ్గర నుంచి. అయితే మేము చూస్తాం, పంపించేయండి అన్నారు సార్. అన్నారని బాబు చెప్పారు. అయితే నాకు మా ఇంటికి అద్దుకున్నాను కదండి, అద్దుకున్న వాళ్ళకి సెల్లో చూపించి ఈ లొకేషన్ అంతా నా అబ్బాయి తీసుకొచ్చారు. ఆటో డ్రైవర్ తీసుకొచ్చి అన్నీ మాట్లాడి చేసి ఇలాగని అంటే సరే అయితే జాయిన్ అయిపోతావమ్మా అన్నారు. నవమి వెళ్ళాక వస్తానండి అన్నాను. అప్పటి వరకు ఖాళీ ఉండవో నువ్వు చేరిపోమ్మా అన్నారు. సరేలేండి అని 4 రోజులు పోయాక నువ్వు రామ్మా అన్నారు. ఫోన్ చేశాను, వచ్చానండి అన్నీ చదువుకుని. ఒంటరి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో అమ్మ నేను అనుభవించాను. 10 సంవత్సరాల వయసు నుంచి కష్టపడి నేను అనుభవించాను. బాబుని అలా పెంచుకొచ్చానమ్మా. బాబునే నమ్ముకున్నాను. అదేమిటి నాకు అన్యాయం చేశాడు. వాళ్ళ ఏదో ఎక్కడో కాస్త పుణ్యం చేసుకున్నాను, ఇక్కడే వచ్చి పడ్డాను. శ్రీకృష్ణ భగవాన్ 2 కోరికలు కోరాను. నన్ను వాన ప్రస్తావనకి చేర్చండి, నాకు ఆరోగ్యం ఇవ్వండి. నేను నా ప్రాణం అక్కడే పోవాలని కోరాను. ఒక కోరిక తీర్చారు, ఇంకో కోరిక ఉంది, ఆయన ఇక్కడి నుంచి పంపించేయాలి అనేసి. నాకు ఎవ్వరూ లేరు ఉన్నా చూస్తారమ్మా, చూడరు. కొడుకుంటే చూసాను, దేవుడమ్మా కొడుకు. ఇంకా ఆడలేక కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. నాటకాలు ఆడలేక మానేసి ఆ బాబే చూస్తున్నాడు. అప్పటి నుంచి బాబు పోయిన దగ్గర నుంచి నెలకు 3,000 పంపిస్తాడు. ఏ వయసు నుంచి ఏ వయసు వరకు మీరు నాటకాల్లో, సీరియల్స్లో, కొన్ని సినిమా? 10 సంవత్సరాల వయసులో నుంచి అమ్మా. ఫస్ట్ని మగ వేషం వేయించారు, పక్కింటి వాళ్ళు తీసుకెళ్ళి చిన్నపిల్లడు వేషం వేయించారు. అప్పటి నుంచి ఇంకా అయ్యే అలవాటు అయిపోతే ఇంకా మానలేదు. ఇప్పుడు ఆ నాటకాలే నాకు తిండి పెట్టా. కష్టపడ్డానమ్మా, చాలా కష్టపడ్డాను. ఆ కొడుకు కూడా చాలా మంచాడమ్మా. ఎవరికి అటువంటి కొడుకు పుట్టడు.
అంత మంచిగా భగవంతుడు తీసుకుపోయాడు. అంతే నాకు నరాలు వీక్నెస్ వచ్చేసింది. వచ్చేసి ఇంకా ఇక్కడ అబ్బాయి అలాగా చూస్తాం చేయడం, మందులై పంపించడం చేయడం. తర్వాత ఇక్కడికి వచ్చాక ఈ బాబు శ్రీనివాస్ బాబు గారు అనిపించిందా ఎన్నో నాటకాలు వేసి అందరినీ అలరించిన మీరు జీవితమే ఒక నాటకంగా ఉంది అని? ఇప్పుడు కూడా అనుకుంటానండి, ఎప్పుడు తలుచుకుంటాను, పాత జ్ఞాపకాలన్నీ తలుచుకుంటాను. ఎలా జరిగింది ఏంటి, ఎక్కడ తిండికి కూడా లేని రోజు నాటకాలకు వెళ్ళి వరుసనే ఆడుకుంటూ వస్తే తిండి కూడా ఉండేది కాదు. బాబు కొంచెం గెంజేసి ఎన్ని మెతుకులేయండి అని నేను అడిగిన రోజులు ఉన్నాయి. నా వల్ల 10 మందికి పెట్టారు, నాకు తెచ్చిన అన్నం 10 మందికి పెట్టారు, అది సంతోషం. మా కళాకారులందరూ ఆర్కెస్ట్రా కదండి, వాళ్ళందరూ కూడా మాతోనే. నాకు తెచ్చిన ఎంత భోజనం అందరం పంచుకుని తిన్నాం. నేను మర్చిపోనండి, అవి మర్చిపోతే ఈ తిండి ఉండదు. ఏమ్మా చాలా కష్టాలు పడ్డాను నేను. భగవంతుడు, నేను పుణ్యం చేశాను, నాకు తెలిసిండి చేశాను. తెలియక పాపాలు ఏమో చేస్తే చేయొచ్చు, కానీ తెలిసి నేను కార్తీక మాసం వచ్చిందంటే వాళ్ళు సాధువులు భోజనాలు పెట్టుకుని బట్టలు ఇచ్చి నాకు కలిగింది. అమ్మ నేను పనికొచ్చాను, నాకు భోజనం లేదు, కొంచెం భోజనం పెట్టమ్మా అన్నారు. ఆ వేళ సోమవారం, ఒక పూట నేను తింటాను బాబు, సరే నేను వండేసుకున్నాను, కొంచెం పెడతాను, కొంచెం ఎవరినైనా అడిగి తెచ్చుకో, అది ఇది సరిపోద్ది, నేను పెట్టింది సరిపోదంటే ఒక అమ్మ పెట్టించింది. నేను ఎట్టింది కడుపు నిండా తిన్నానమ్మా, నీకెంత పుణ్యమమ్మా అని. ఒకసారి నాటకానికి వెళ్ళి వస్తుంటే సన్మానం చేశారమ్మా, బట్టలు ఇచ్చారు. ఓ పెద్ద ఆయన దాహం వేసేస్తుంది, అమ్మ మంచి డ్రైవర్ని అడిగాడు, అడిగితే మంచినీళ్ళు లేవమ్మా అన్న. లేవన్నాడు అతను. బాబు నా దగ్గర ఉన్నాయి తాగుతారా, ఎక్కడికి వెళ్ళినా బాటిల్ పెట్టుకెళ్ళిపోతాను, తాగుతానమ్మా అని. అవి తాగి అమ్మ నా ప్రాణం నిలబెట్టావమ్మా అన్న. ఆ సమయానికి అదే మన ప్రాణం నిలబెట్టింది అనేసి చాలా కష్టాలు పడ్డానమ్మా నేను. ఈనాడు ఇక్కడ ఏదో కాస్త తిండి తింటున్నా బాబు దయ వల్ల. అమ్మా ఒక్క మాట చెప్పండి, మీరు చాలా జీవితాన్ని చూసొచ్చారు, అందులోని పని చేశారు కాబట్టి అక్కడ తెలుసు, ఇంట్లో ఉన్న గృహిణి పరిస్థితులు మీకు తెలుసు. అమ్మ అనేటప్పటికే ఒక కుటుంబం కోసం నలిగిపోయే శరీరం ఆ తల్లిది. ఒక రకంగా అన్ని రకాలుగా అంటే జీతం లేని ఉద్యోగం అంటే కూడా మహిళదే. కానీ ఇన్ని చూసిన తర్వాత ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, మీకంటే ఇంకా దురదృష్టం సాత్తు అనుకోండి, ఆ ప్రమాదంలో బాబు చనిపోయారు. కానీ ఇక్కడ ఇంతమందికి ఉండి కూడా వదిలేశారు అంటే వదిలేశారంటే తల్లిదండ్రులు చూడడానికి నోచుకోవట్లేదండి. వాళ్ళు ఎంత పాపం చేస్తున్నారు తల్లిదండ్రులని. పిల్లలు అయ్యో కన్నారు, పెంచారు, ఇంత వాళ్ళని చేశారు అని ఆలోచించట్లేదండి. వాళ్ళకు రోజులు రావా, వాళ్ళకి పిల్లలు లేరా అని ఆలోచించట్లేదు. మరి ఎలా అలాగే నా కొడుకుంటే ఆలోచించను, అంత మంచివాడండి. అమ్మా నాకు పెళ్ళి అయితే నువ్వు బియ్యం వండుకో, దానికి నీకు పడకపోతే ఊరుకో, నేను ఉన్నాను కదా అని ఆ మాటలన్నీ జ్ఞాపకం వస్తాయండి. ఎవరన్నా ఏమన్నంటే నువ్వేం అనకు ఊరుకో, నేను ఊరుకోలేనురా, నిన్ను దేవుడే మార్చాలి అనేవారు. అంతే. సింగిల్ పేరెంట్గా మీరు ఎలా కష్టపడ్డారు, ఎలా అంతవరకు అతన్ని చదివించుకొని వచ్చారు అనేది తెలుసుకున్నారు. నాటకాలు ఆడి కష్టపడి పగలు రాత్రులు, మళ్ళీ బాబు ఇంజనీర్ చదవడానికి వెళ్ళడానికి ఆయన టిఫిన్ తయారు చేసి, షిఫ్ట్ మారినప్పుడు భోజనం రెడీ చేసి, తెల్లవారుజామున లేచి చాలా కష్టపడ్డానమ్మా. ఇంకా కష్టపడలేకపోయి కాళ్ళు నొప్పులు వచ్చి నాటకాలు మానేస్తాను బాబు అని మానేస్తాను. టైం ఒక్కోసారి మనిషి జీవితాన్ని అలా మార్చేస్తుంది, తారుమారు చేసేస్తుంది. అప్పటి వరకు ఇలా ఉన్న వాళ్ళని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుంది, అలా ఉండాలని అలా పడేస్తుంది. ఎంత బంగారం పెట్టుకున్నాను, ఎంత డబ్బు చూశాను, అంతా అయిపోయింది, తినేశారు ప్రజలు. అయితే ఈనాడు ఏమీ లేకుండా భగవంతుడు పెట్టిన భిక్ష ఉంది చాలు. ఆ బాబు దయ వల్ల నా కొడుకు ఫ్రెండు ఇక్కడ చేర్చారు. ఆ దయ వల్ల ఏదో తిండి తింటున్నాం. ఒక ఆస్మా ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది. చూసారా, ఇక్కడ కదిలిస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి కథ. ఎందుకంటే కథ కాదు, జీవితం, వాస్తవం. ఒకప్పుడు పిల్లల్ని చదివించడం కోసం, పిల్లల్ని ఒక స్థాయిలో పెట్టడం కోసం తల్లిదండ్రులు ఎంత సాక్రిఫైస్ చేశారు, ఎన్ని ట్రబుల్స్ ఫేస్ చేశారు. ఇవన్నీ వీళ్ళు కదిలిస్తే ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. ఏ రోజు ఒరే నిన్ను చదివించడానికి నేను ఇన్ని చేశానురా, నిన్ను ఇంజనీరింగ్ చదివించడానికి నేను ఇన్ని పాటలు పడ్డాను రా అని ఎప్పుడు చెప్పరు. అవన్నీ చెప్పకుండానే, తెలియకుండానే పిల్లల్ని పెంచాలి అనుకునే ఒక గొప్ప మనసు తల్లి తండ్రిది. అలాంటిది కొంతమంది పిల్లలు మరి ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారంటే
అక్కడి నుంచే వచ్చి కాదని కాలదన్నుతున్నటువంటి పరిస్థితి కొంతమంది తల్లిదండ్రులు రోడ్డు మీద. అలా అని నేను అందరినీ కూడా తప్పుపట్టను. పెద్దవాళ్ళలో కూడా కొంతమంది చాలా మొండిగా, ఒకవేళ అంటే పిల్లల స్థాయిలో ఉన్నప్పుడు మా పిల్లలు విదేశాల్లో చదవాలి, విదేశాల్లో ఉద్యోగం చేయాలి అని కోరుకునే తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయిన తర్వాత పిలిస్తే మేము మా ఊరు వదిలి రామురా అంటారు. అలాంటి పరిస్థితిలో మాత్రం పిల్లల్ని మనం తప్పుదోవ పట్టడానికి కూడా లేదు. ఏమ్మా, అంతే కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి చదివిస్తాం, కానీ మా బాబు విదేశాల్లో చదువుతున్నాడు, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు, భార్య పిల్లలతో అక్కడే ఉంటారు. అమ్మ మిమ్మల్ని చూసుకుంటాం, అక్కడికి రండి అంటే మాత్రం పిల్లల్ని తప్పుపడితే అప్పుడు మనం ఒప్పుకోకూడదు. ఇంకో బాబు ఉన్నాడమ్మా, నేపాల్ అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకుని నేపాల్ వెళ్ళిపోయాడు. అయితే నేనే ఉన్నాను లేదో అంతకుముందు చేసేవాడు ఫోన్లు, ఇప్పుడు ఫోన్లు కూడా చేయట్లేదు. ఒక పాప కూడాను, పాప అయితే అమ్మవారు చూపింది నాటకానికి, ఆవేళ నాటకానికి వెళ్ళాలి, మీరు వస్తేనే కుదరదని ట్యాక్సీ కట్టించి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే ఆ అమ్మవారు కోపం వచ్చి పాప చనిపోయింది. బాబు పట్టించుకోడు. ఇంకా ఏం చేయను, బాబు ఫ్రెండే, ఆయనే నా కొడుకు. అయితే ఇంకొక కొడుకు నేపాల్లో రమ్మన్నారు కానీ మరి చలి ప్రదేశం నేను రాలేను ఆయన అంటే, పోనీ ఏమన్నా అమ్మ ఎలా జరుగుతుందో నీకు అన్నాడు. ఎలా జరుగుతుంది, అన్నయ్య ఫ్రెండ్ చూస్తున్నారు అన్నాను. అంటే పోనీ ఏమన్నా పంపిస్తావా నాయన అని అడిగాను. నాకే మా సరే నాయన నీ పిల్లలతో నువ్వు క్షేమంగా ఉండు, నాకేం పంపొద్దులే అని నేను ఏం అడగలేదండి. 3 పిల్లలండి, వాళ్ళు బాగుంటే చాలని ఇప్పుడు కూడా అదే అనుకుంటానండి నేను. ఏం చేస్తాం, పండినాకు ఎప్పుడైనా రాలిపోక తప్పదు ఏమ్మా. అందుకని ఈ జీవితం ఉన్నంతకాలం అలా గడిపేయడం అనే ఇక్కడికి వచ్చాను నేను. అయితే కొన్ని పరిస్థితులు ఏంటి ఇక్కడికి వచ్చి గడిపోయాను, ఇలాగంటున్నారు అలాగంటున్నారని ఒక్కోసారి బాధపడతాను. మళ్ళీ నాకు నేనే స్థిమితం చేసుకుంటున్నా. ఏం చేస్తే ఎట్టి వెళ్ళడానికైనా దారిలో బోళ్ళు సామాను ఇంటికి వెళ్ళి వదిలేసి వచ్చేసాను. ఇంకెక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు 1,00,000 రూపాయలు నష్టపోయానండి. ఇంక పోనీ ఇంటికి వచ్చిన సామాను పుడతా తెచ్చి లేదు, చెత్త పట్టుకెళ్ళేది వదిలేసి వచ్చేసాను. బట్టలు పట్టుకుని వచ్చానండి ఇక్కడికి నేను. అదండి ఏదో బాబు దయ వల్ల, ఆ శ్రీనివాస్ గారి దయ వల్ల, నా కొడుకు దయ వల్ల ఇక్కడ చేర్చారు. ఏదో బాగా జరుగుతుంది, చూస్తున్నారు, ఏ లోటు లేకుండా చూస్తున్నారు కదమ్మా. చెప్పుకుంటే ఇంకా 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 బోల్డ్ ఉంది చరిత్ర. ఏం చెప్పుకుంటామండి, ఇంత వయసు చరిత్ర చెప్పాలంటే చాలా టైం కావాలి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు